కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ చూడటం జరిగిందండి. అంటే ఒక యావరేజ్ గానే అనిపించింది. అంటే నాట్ బ్యాడ్ ఒక మాటలో చెప్పాలంటే. లాస్ట్ లో ప్రభాస్ లుక్ మాత్రం ఒక షాట్ ఎక్సలెంట్ గా అనిపించింది. ఇంకా ఆ షాటే కాపాడిద్దా అంటే ఇక వెయిట్ చేయాలి సినిమా కోసం. అంటే గతంలో చూసుకుంటే మంచువారి సినిమాలో కూడా అందరూ ఒక తెలుగు స్టేట్స్ లో అందరూ ఒక మంచు కుటుంబాన్ని బ్యాన్ చేస్తారా అనిపించింది. గతంలో సినిమాల కలెక్షన్ చూసుకుంటే కానీ ఏ సినిమా కూడా లాస్ట్ 10 years లో ₹1 కోటి వచ్చిన డే 1 crore వచ్చిన సినిమాలు ఏది కనపట్లేదు. అన్ని ల్యాక్స్ లోనే అంత దారుణమైన స్థితికి దిగజారిపోయారు మంచువారు. కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అయితే ఒక యావరేజ్ కట్టు మాత్రం యావరేజ్ గా అనిపించింది. 100% రికవర్ అయితే కాదు అది. 100% షూర్ షాట్ ఫ్లాప్. ఎందుకంటే ఎంత ప్రభాస్ ఉన్నాయి ఇంకెవరైనా ఉన్నాయి ఎవరు కూడా సినిమాని వాళ్ళని చూసి అయితే సినిమాకి రావట్లేదు. ఈ గతంలో మనం చూసాం ఎన్నో ఉన్నాయి గెస్ట్ రోల్ పాత్ర పోషించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎవరు కూడా గెస్ట్ రోల్ ప్లే చేస్తే అంత మూర్ఖులు ఎవరు లేరు. సినిమాకి వచ్చి గెస్ట్ ఆయన కోసం వచ్చి మొత్తం సినిమాలు చూసే అంత లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తారు, అందరు చూస్తారు. అంతేగాని ప్రభాస్ అందులో ఉన్నాడని చెప్పి అందరు ఎగేసుకొని వెళ్ళి చూడరు. ప్రభాస్ కల్ట్ ఫ్యానిజం ప్రభాస్ ఉంది. కానీ ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి అన్ని ఇండస్ట్రీలో వచ్చి చూస్తారనుకోవటం అది మూర్ఖత్వం. రేపు తేలిపోతుంది. ఎవరు కూడా కన్నప్ప సినిమా బాగుంటే ఆడుతుంది, అంతేగాని ఎవరు దీన్ని కాపాడలేరు. 100% అయితే దానికి హిట్ టాక్ వచ్చినా సరే 100 crores 200 crores అనేది రారు. అంటే ఒక్కసారిగా అంత కంబ్యాక్ ఇవ్వటం జరగదు. సినిమా బాగోదు అనట్లేదు, ఒకవేళ బాగుంటే ఆడుతుంది. ఒకవేళ ఆడినా కానీ అంత అయితే కలెక్ట్ చేయదు అంటున్నాను. 100% ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఆ సినిమా రావు. 100% రావు. అదే చెప్తున్నాను. ప్రభాస్ ఉన్నాయి, ఇంకా ఎంత మంచి యాక్టర్స్ ఉన్నా గానీ ఎంత ఎవరు సపోర్ట్ చేసినా సరే అందరూ కూడా ఇదొకటి ఎంత స్టార్ హీరో ఉన్నా సరే వాళ్ళ సినిమా మెయిన్ కంటెంట్ అందులో ఎవరు అనేది చూస్తారు. అంతేగాని గెస్ట్ రోల్ పోషించి ప్రభాస్ సినిమా వచ్చిన కలెక్షన్స్ వస్తాయా? ఇక్కడ కన్నప్పకి రావు కదా. గెస్ట్ రోల్ అంతే. మెయిన్ హీరోగా చేస్తే ఎవరికైనా ఆదరిస్తారు. ఇక్కడ మెయిన్ ఎవరో చూస్తారు. ఇక్కడ విష్ణు మంచి హీరో, మెయిన్ హీరో కాబట్టి విష్ణు బ్యాక్గ్రౌండ్ ఏంది, విష్ణు వెనకాల కలెక్షన్స్ ఎట్లా వచ్చినాయి గతంలో, విష్ణు ఎంతవరకు బాక్స్ ఆఫీస్ ఎంతవరకు లాక్కెళ్తాడో అది ముఖ్యం. విష్ణు గతంలో చూసుకున్నా ఎప్పుడు కూడా 1 crore టచ్ చేయలేదు. అటువంటి హీరో ఒక్కసారిగా 200 times పెరిగిద్దంటే అది ఇంపాసిబుల్. అది అవును, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది జస్ట్ బాక్స్ ఆఫీస్ పరంగా ఇది నా ఒపీనియన్ అంతేను. బాగుండాలి, నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. కన్నప్ప టీజర్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేలాగా ఉంది బేసిక్లీ. ఎందుకు అంటే దాంట్లో ఉన్న క్రూ మెయిన్ ప్రభాస్ గారు కావచ్చు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. ఇంకోటి భక్త కన్నప్ప లైఫ్ స్టోరీ ఆల్రెడీ ప్రభాస్ గారు వాళ్ళ కృష్ణంరాజు గారు చేశారు. ఎగ్జాక్ట్ గా దాన్నే రీక్రియేట్ చేయబోతున్నారు. సో కొత్తగా స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఆయన పుట్టిన ఊరు మా ఊరు సైడే. సో కాబట్టి ఐ నో హిస్టరీ ఆఫ్ హిమ్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే దాంట్లో పర్ఫార్మెన్స్, మ్యూజిక్ కూడా వచ్చిన అరోహర సాంగ్ అయితే అది శివశంకర సాంగ్ చాలా బాగుంది. విజయ్ ప్రకాష్ గారు పాడారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే దాంట్లో చూపించిన కొన్ని మొత్తం పల్లెటూరు వాతావరణాలు ఇలాంటివి కాకుండా ఉండడం కొంచెం నాకు ఇది అనిపించింది తప్ప మిగతా ఓవరాల్ గా బాగానే అనిపించింది. సో వెయిట్ చేయాలి April 25th. అంటే జనాలను థియేటర్ వరకు లాగే పాయింట్ ఏముంది అసలు టీజర్? భక్తిని మించిన పాయింట్ ఇంకోటి అవసరం లేదు. చాలా మందికి కామెడీ అంటే ఇష్టం, లవ్ స్టోరీలు ఇష్టం, అలాగే భక్తి అనేది కూడా ఒక ఇది. సో దాన్ని మించిన ఇది లేదు. మీరు నమ్ముతారో లేదో, శివరాత్రికి ముందు ఈ సాంగ్ అనేది నార్మల్ సాంగ్. ఎప్పుడైతే శివరాత్రి వచ్చిందో అప్పటి నుంచి ఈ సాంగ్ ఎక్కడ పట్టినా మోగుతూనే ఉంది, రిపీటెడ్ మోడ్లో. చాలా రీల్స్ చేశారు చాలా మంది. సో ఇంకా 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 వైరల్ అవుతూనే వస్తుంది. సో దాని ఎఫెక్ట్ ఆ భక్తిని ఎవరైతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిందూ మతం అనేది చాలా గొప్పది, గట్టిది, చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయి ఉన్న మతం. సో దాన్ని బేస్ చేసుకొని తీయడమే జరుగుతుంది సినిమా. ఇది నార్మల్గా అయితే ప్రభాస్ గారు చేయాల్సిన సినిమా. ఆల్రెడీ ప్రభాస్ గారు కృష్ణంరాజు గారు చనిపోయిన తర్వాత మాట్లాడుకొని ఈయన చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే విష్ణు గారి కెరియర్లో చెప్పుకోవడానికి 1-2 హిట్లే ఉన్నాయి, పెద్దగా దుల్లగొట్టేశాడని చెప్పుకునే హిట్లు అయితే ఏం లేవు. కాబట్టి ఆయన కెరియర్ని ముగించాలన్నా ఏం చేయాలన్నా ఒక మాసివ్ హిట్ కావాలి. సో ఆ హిట్ కోసం ఈ ప్లాన్ చేశారు.
ఇంకొకటి ప్రభాస్ గారిని ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే ప్రభాస్ గారికి ఒక మంచి రోల్ ఇద్దాం శివుడు రోల్ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే శివుడు రోల్కి అక్షయ్ కుమార్ బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆయనకి ఆ రోల్ ఇచ్చి ఈయనకి వేరే రోల్ ఇవ్వడం జరిగింది. ఎలా అయినా ప్రభాస్ గారు ఉండాలి అని, అంతే తప్ప పెద్ద ఇంపార్టెన్స్ రోల్ అయితే ఏం ఉండకపోవచ్చు ప్రభాస్ గారిది. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనుకుంటా రోల్ కూడా. రుద్ర అనే ఒక క్యారెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, వెయిట్ చేయండి. వెయిట్ గా అనుకోవచ్చు. నంది కాదు కానీ అది రుద్ర అంటే ఒక క్యారెక్టర్ ఉంటది, నార్మల్ గానే ఒక క్యారెక్టర్ ఉంటది. అంటే శివుడి మీద భక్తి కలిగించడానికి నంది ప్రభాస్ గారి ఇలా మనిషి రూపంలో వస్తదని చెప్పేసి అంటున్నారు బయట. అది వచ్చే వరకు ఏది నమ్మలేం బ్రో. ఇక్కడ మామూలుగా అయితే అక్కడ ఆయన్ని జరిగిన స్టోరీ అంతా ఒక పెద్ద అడవిలో జరిగింది. అడవి మీన్స్ కాళహస్తి టు రాజంపేట అనే ఊరు ఆ మధ్యలో జరిగింది, ఆ బార్డర్ లోనే జరిగింది. ఎందుకంటే స్వర్ముఖి మీకు తెలుసు, శ్రీకాళహస్తి అదంతా మా సైడ్ కాబట్టి మాకు ఐడియా ఉంది ఆయన స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ ఏంటి అని. సో ఏదైతే స్టిక్ ఉందో దానికి ఇలా ఉండడం వల్ల దానికి కొమ్ముల్లాగా ఉంది. ఆయన హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటది. హెయిర్ స్టైల్ కూడా చూస్తే మీరు ఇలా షెఫిల్ చేసి బ్యాక్ కి ఫోల్డ్ చేసి ఉంటుంది. ఐ మీన్ లైక్ అదే నందిలాగా ఉంటది. బట్ క్యారెక్టర్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకోలేం. బట్ వెయిట్ అండ్ సీ. సో మరి ఆ సాంగ్ తో చాలా పెద్ద బస్ క్రియేట్ చేశారు, బట్ టీజర్ తో పడిపోయిందని చెప్తున్నారు చాలా మంది. టీజర్ అంటే అన్న ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన స్టోరీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు మీరైనా నేనైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? పర్ఫార్మెన్స్ లేకుంటే విజువల్స్ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతమించి ఏమి ఉండదు కదా. సో కాబట్టి డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు భక్త కన్నప్ప అనే వ్యక్తి స్టోరీని మళ్ళీ ఏం కొత్తగా ఏం చేయగలుగుతారు? ఎవరైనా ఏం చేయడానికి ఉండదు. క్యారెక్టర్లో పెట్టి మళ్ళీ కొత్తగా తీసుకురాబోతున్నారు ఇప్పుడు. కాకపోతే అప్పటికన్నా ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఎలా చూపిస్తారు అనే దానికోసం వెయిట్ చేయాలి, అంతే తప్ప స్టోరీ అవి ఇవి ఏం పెద్దగా ఏముండదు. కన్నప్ప ట్రీజర్ అనేది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో బాగుండే కొంచెం, తర్వాత ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో మొత్తం అంతా ఒక గ్రాఫిక్ ఎపిసోడ్ లా ఉంది. అసలు వాళ్ళ వేషధారణలకు ఆ టీజర్ కి అసలు సంబంధం లేనిగా ఒక భావన అయితే మా దాంట్లో కలుగుతుంది. వెళ్తారా థియేటర్ కి జనాలు మూవీ చూడడానికి? తప్పకుండా వెళ్తారన్న, ఎందుకనంటే అందులో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వెళ్తారు. ఇప్పుడు ప్రభాస్ గారు ఎందుకంటే అతని స్టామినా కూడా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి తప్పకుండా వెళ్తారని మేము అనుకుంటున్నాము. సో విష్ణు గారి గురించి అయితే వెళ్తారని అయితే మేము అనుకోవడం లేదు అందులో. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఈ సినిమా కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా బొక్క అని నేను అనుకుంటున్నా. అందులో కలెక్షన్ ఏమి ఉండదు, ఆ సినిమాలో ఏం లేదు. ఒక శివుని మీద భక్తి కొద్దీ వెళ్ళేవారు ఉంటారు తప్పించి వీళ్ళ యాక్టింగ్ కోసం వెళ్ళేవారు ఎవరు లేరని అనుకుంటున్నాను. అంటే ఒక సాంగ్ తోని మంచి బజ్ క్రియేట్ చేసి దాని తర్వాత మళ్ళీ టీజర్ వదిలి మళ్ళీ బజ్ మొత్తం పోయిందని టాక్ నడుస్తుంది బయట. తప్పకుండా అవునండి. ఒక ఏంటంటే ఒక సాంగ్ అనేది సినిమాని డిసైడ్ చేయలేదు, అందులో ఉన్న స్టోరీ అని అందులో ఉన్న కంటెంట్ బట్టే సినిమా హిట్ అవ్వడం జరుగుతుంది. మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, అంత ఒక గ్రాఫిక్ సినిమా లాగా అనిపిస్తుంది, ఒక యానిమేషన్ సినిమా లాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ కూడా అసలు సూటబుల్ క్యారెక్టర్స్ కూడా ఎవరు లేనట్టుగానే పడుతుంది. నాకు తెలిసి ఆ సినిమా అనేది కేవలం ప్రభాస్ గారి కోసమే వెళ్ళడం జరుగుతుందని నేను అనుకుంటున్నా. అందులో ఇంకా మన మోహన్ బాబు గారు యాక్టింగ్ ఒకటి కొంచెం, ఆయన వేషధారణ అనేది కొంచెం బాగుంది, అంతే తప్పించి సినిమాలో ఏం లేదనుకుంటున్నా. సినిమా ఇలాంటి సినిమాలు తీసుకొని డబ్బులు కూడా కొట్టుకోవడం తప్పించి ఏం లేదని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరో అర్థం కావట్లేదు, హీరో ఎవరో అర్థం కావట్లేదు అని అంటున్నారు. అదే అంటలేనా, సినిమా కంటెంట్ అది ఏంటిది అనేది మనకు ఇప్పుడు ట్రైలర్ లోనే తెలియదు కదండి. కొంచెం సినిమా ఫస్ట్ డే అయితే కానీ మనం చెప్పలేము అది ఏంటనేది. నాకు తెలిసి అది ఎవరున్నా కూడా సినిమా అనేది హిట్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఒక ప్రభాస్ని చూడడానికి కోసం వెళ్ళే వాళ్ళే ఉంటారు తప్పించి ఏదున్నా కూడా నాకు తెలిసి ఓవరాల్ సినిమా అనేది చాలా ఫెయిల్యూర్ అండి. థ్యాంక్ యూ.